ఇంకొక అల్లుడు ఉన్నాడు, అసలే అల్లుడు ఈ పక్కన ఉన్నాడు, ఆయన అల్లుడు అండి. వీళ్ళందరూ అల్లుడే. సూపర్ బంపర్ సూపర్ బంపర్. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 నెలల నుంచి మీటింగ్ పెట్టాలని, అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది, 2 నెలల ముందే అన్ని కూడా చేయాలని నేను ఆలోచన చేశాను. ఒక 5 నిమిషాల్లో మిమ్మల్ని భోజనానికి విడిచిపెడతాం. అయితే ఈ 2 నెలల నుంచి, అనగా 10వ నెల నుంచి ప్రతి విషయంలో కూడా ఆటంకాలు, మామూలు ఆటంకాలు కాదండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ఇంకా ఎప్పుడు కూడా నేను విషయాన్ని పంచుకోలేదు. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పేవారిని వారికి ఏ విషయం అంటే ప్రార్థన చేయండి అంతే. ప్రార్థన అన్ని విషయాన్ని కూడా పరిష్కరిస్తుంది కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని అన్నాం. ప్రార్థన చేసినటువంటి బిడ్డలు ఈరోజు ఇంత ఘనంగా జరగడానికి ప్రార్థించినటువంటి బిడ్డలు, ప్రార్థన చేసినట్టు వారు, మరి వారందరూ కూడా ఇక్కడికి వస్తే మిమ్మల్ని పరిచయం చేస్తాను. రమణ, లక్ష్మి గారు, చంద్ర గారు, నా కుమార్తె రజని, పాస్టరమ్మ గారు, అలాగే షాబా సిస్టర్స్ ఫర్ మదర్ రమ్య గారు. వారిని నేను అడిగింది ఏంటంటే ప్రార్థన చేయమని అడిగినప్పుడు వారు భారము కలిగి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసినప్పుడు నాకు చాలా బలము కలిగేది. వారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఆ రుణం నేను తీర్చలేను కానీ దేవుడి వారికి ప్రతిఫలం ఇచ్చెను గాక. ఆమేన్. అయితే ఇన్ని ఆటంకాలు వచ్చినాయి కానీ ఎక్కడ కూడా నేను వంగలేదు, కృంగలేదు. ఎందుకు తెలుసండి? విశ్వసించేవాడు కలవరపడలేదు. నేను నిన్నటి నుంచే నేను పని ప్రారంభించానండి. నిన్నటి నుంచే ఎక్కడికి వెళ్ళినా ఏమైనా 2 రోజులు తుఫాను ఉందంట, మీరు ఈ రోజులు పెట్టారేంటని అడిగినప్పుడు ఇదే సమాధానం చెప్పాడు. విశ్వసించిన వాడు కలవరపడడు. ఇందాక వర్షం కురిసినప్పుడు ప్రియ బిడ్డలందరూ కూడా పైకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఎంత ప్రార్థన చేశారంటే అంత ప్రార్థన చేశారు. వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వారిని, వారి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మరి సమాజం పాడైపోయింది, కుటుంబం పాడైపోయింది, ప్రతి ఒక్కరు కూడా పాడైపోయారు. ఈ పాడైపోయిన లోకానికి దేవుడు ఏం తీసుకొచ్చాడు? మొట్టమొదటి గోకుంటానంటే ఏం తీసుకొచ్చాడండి? సంతోషం తీసుకొచ్చాడు. 2 సమాధానాన్ని తీసుకొచ్చాడు. 3 రక్షణ తీసుకొచ్చాడు. 4 మొట్టమొదట గోకుండి భూమి మీదకి సైన్య సమూహము, వేలాది దూతలు ఈ భూమి మీదకి వచ్చినాయండి. మొట్టమొదటిపోకుండా అంతకు ముందు దూతలు ఉన్నాయంటే లేవని నేను రూఢిగా చెప్పగలను. నాకు దేవుడిచ్చిన బైబిల్ జ్ఞానాన్ని బట్టి నేను అంతకు ముందు దేవతలు లేవు, దురాత్మ సమూహము తప్ప దేవుని దూతల భూమి మీదకి రాలేదు. అయితే ఇన్ని రకాలుగా ప్రభు మనకి చేసినటువంటి ఉపకారాన్ని బట్టి ఈ పాడైపోయిన లోకానికి ఇవన్నీ అందించడండి. మరణమే శరణము, శరణమే మరణము. అంటే మాకు మరణము తప్ప ఇంకేమీ లేదు. మరణ సాయం అంచులకు గలేల ప్రాంతము, సముద్ర తీరమున చీకటిలో కూర్చున్న మనుషులకు, గలేల ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు దేవుడు ఏమనిచ్చాడంటే వెలుగుని నింపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వెలుగు పొందుకున్న వారందరూ కూడా ఈరోజు మరలా పాడైపోయిన దానికి మనము తిరిగి వెళ్ళకోకుండా ఏమైతే ఇచ్చేయున్నాడు దాన్ని పొందుకోవడానికి మనం ఎంతగానో ప్రయాసపడాలి. ఎందుకు తెలుసా? ఆయన ప్రయాసపడ్డాడు మన పాపముల కొరకు,
ఇందాక రతన్ రాజు గారు ఒక మాట చెప్పారు, ఆయన రక్షణ ఉంచి వెళ్ళాడు ఆయన, అది మనం పొందుకోవాలి. అటువంటి పొందుకునేటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనం పొందుకుంటేనే అది మనకు వస్తుంది తప్ప దానికి అది వచ్చి నువ్వు పొందుకంటే ఏమి కూడా జరగదు. మనం పొందుకోవాలి. అయితే అంత రక్షణ తీసుకొచ్చిన యేసయ్యని మనము అన్య జనుల్లో నివసిస్తున్నాం. ఈ మాట నేను చెప్పాలని చాలా ఇష్టపడుతున్నాను. నేను ఎందుకు తెలుసండి, క్రీస్తు నిన్ను చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు పిలిచాడంటే నీవు ఇంకొకరిని వెలిగించడానికి, నీ ద్వారా కొన్ని ఆత్మలు ఆరిపోవటానికి, కొంతమంది దూరం అయిపోవటానికి వీలు లేదు. ఎందుకు తెలుసండి, మనము దేవుని ఎరగనంటి ప్రజల మధ్య మనం ఉన్నాము కాబట్టి వారిని దేవునిలోనికి నడిపించాలంటే మన డ్రెస్ తీరువ మారిపోవాలి, మన మాట తీరువ మారిపోవాలి. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నా దగ్గరికి వచ్చి చాలా మంది చెప్తున్నారు, అందరూ దేవుని గుడికి వెళ్తారు, దేవుని మందిరానికి వెళుతున్నారు, కానీ మరి వారి మాటలేంటి, వారి డ్రెస్ తీరవేంటి అని అడిగినప్పుడు నాకు నేనే తలదించుకుని నాకు నేనే సిగ్గుపడుతున్నాను. వాళ్ళ రక్షణలోనికి నడిపించాలనంటే మనం ఎలాగైతే ఆదివారం ఎంత